మష్రూమా? అంశుకి చిన్నప్పటి నుంచి మష్రూమ్ అంటే అలర్జీ. తింటే ఒళ్ళంతా దురదలు వచ్చేస్తాయి. ఏవండి, ఆ పప్పేయండి. తిను. రేయ్, ఈ ఆవాలేరే బుద్ధేంట్రా నీకు? మమ్మీ, నువ్వు నన్ను అలానే తిడతావు కదా. తిను. ధ్రువ, ధ్రువ, భయపడుకో. ఎంతసేపు రూమ్లో ఒక్కదానివే కూర్చుని ఉంటావు? బయటకు వచ్చి కూర్చొని టీవీ చూడకపోయావా? పోనీ డ్రాయింగ్, కలరింగ్ ఏమైనా చేసుకుంటావా? ఒక్క నిమిషం. ఇవిగో. పాపకి డ్రాయింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. వసుంధరా, వసుంధరా, నేను నీకు శత్రువుని కాదు. నీ స్థానం కోసం నేను ఇక్కడికి రాలేదు. కేవలం నా బిడ్డ కోసం వచ్చాను. అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. నాకింకో ఆప్షన్ కూడా లేదు. ఇందులో ధ్రువ తప్పు కూడా లేదు. అర్థం చేసుకో. తప్పు ధ్రువ సరదా కాదా, అసలు ఇదంతా నిజమా కాదా అన్నది పక్కన పెడితే, ఒక బిడ్డని కడుపులో మోస్తూ తన తండ్రి ఎవరో తెలియకుండా పెంచాలనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఆ పసిపిల్ల మనసులో ఏముందో ఆలోచించావా? నీ ఇష్టానికి నువ్వు కన్నావు. నీకు కష్టం వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇతను మీ నాన్న అని చెప్తున్నావు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో నువ్వే ఆలోచించు.
మీ పాపో కాదో తెలుసుకోవటానికి డిఎన్ఏ టెస్ట్ చేయించండి. కానీ ఆ పాపకి ఆరోగ్యం బాగోలేదన్నావు కాబట్టి ఆ ఆపరేషన్కి డబ్బిస్తే వెళ్ళిపోతావా? వెళ్ళనండి. నన్ను ఇన్ని మాటలు అన్నాక తను అనాథ కాదు, మీ రక్తం అని ప్రూవ్ చేశాకే నేను సర్జరీకి వెళ్తాను. మీరా అంత కాన్ఫిడెంట్గా ఇలా చెప్పగలిగింది? వసుంధరని తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతోంది. జరుగుతున్నవి చూస్తుంటే రోజు రోజుకి నా నమ్మకం సన్నగిల్లిపోతోంది. ఎవరది? ఏయ్, ఎవరు? ఏయ్, నిన్నే వాచ్మెన్! వాచ్మెన్, ఎవరు ఇప్పుడు చెల్లింది? ఎవరు మేడం? ఇప్పుడు నీకు వచ్చేదో ఇచ్చి వెళ్ళాడే, ఎవరతను? తెలీదు మేడం. ముఖం కూడా సరిగ్గా కనిపించలేదు. దుప్పటి కప్పుకున్నాడు. తెలియని వాళ్ళు వస్తే అలానే చూస్తూ నిలబడతావా? ఇందుకేనా నీకు జీతం ఇస్తోంది? అతను ఏడ్చాడు నీకు? మేడం, ఇది ఒక పాత న్యూస్ పేపర్లో ఉంది. పొద్దున్నే డే షిఫ్ట్ వాచ్మెన్ దగ్గర ఏదో పేపర్ తీసుకున్నాడంట. అది తిరిగి ఇవ్వడానికి వచ్చానని చెప్పి ఇది చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. డే షిఫ్ట్ వాచ్మెన్ దగ్గర ఇటివ్వు చూస్తాను. ఇది నా ఫోటో. ఎవరు చేసుంటారు ఇది? ఏమైంది మేడం? ఏదైనా ఇంపార్టెంట్ పేపరా? నోర్మోయ్, అసలు బుద్ధుందా నీకు? అర్ధరాత్రి పూట ఎవరో పేపర్ ఇస్తే కళ్ళప్పగించి తీసుకుంటావా? వాడెవడో లోపలికి ఏమైనా ఇసిరేసుంటే ఏం చేస్తుండేవాడివి? సారీ మేడం, నేను పొరపాటు పడ్డాను. సారీ చెప్తే సరిపోతుందా? వాడిప్పుడే వెళ్ళాడు కదా, వాడెటువైపు వెళ్ళాడో ట్రాక్ చెయ్యి. అలాగే మేడం, ఇప్పుడే వెళ్తాను. ఇది ఎవరు చేసుంటారో? నాకేమైనా థ్రెట్ ఉన్నట్టా? ఏం జరుగుతోంది?
ఎవరో నన్ను గమనిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఆ ఆకారం ఏదో బాగా తెలిసిన ఆకారంలో ఉంది. మేడం, చుట్టూ చూశాను మేడం, వాడు ఎక్కడా కనిపించలేదు. సీసీ కెమెరాలో చూద్దాం పద. ఓకే మేడం. వాడు నిలబడిన తీరు చూడు, నా వైపే చూస్తున్నట్టుంది. వాడి మొహం మొత్తం ఆ దుప్పట్లో కప్పేశాడు. ఒక్క సెకండ్ కూడా వాడు తలెత్తలేదు. అవును మేడం, గేట్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా తల దించుకునే ఉన్నాడు. మేడం, ఇక్కడ చూడండి. పేపర్ ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు కూడా వాడు కెమెరా వైపు చూడకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు మేడం. అటువైపు వెళ్ళే నెక్స్ట్ కెమెరా ఓపెన్ చేయి. ఛ! ఏది కనిపించటం లేదు. అంతా మసక్ మసక్గా ఉంది. ఎవడు వీడు? అసలు నా ఇంట్లో ఎక్కడ కెమెరాలున్నాయో వాడికి ముందే తెలుసా? అంత పక్కగా ఎలా తప్పించుకుంటున్నాడు? అసలు వీడు ఎవడు? ఆ ఎక్స్ మార్క్ అర్థమేంటి? నన్ను ముగించేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడా? మేడం, వాడు వెళ్ళిన రూట్ చూస్తే మెయిన్ రోడ్లో వెళ్ళినట్లేడు. పక్కనే ఉన్న ఖాళీ ఫ్లాట్ గోడ దూకి అటువైపు వెళ్ళిపోయినట్టున్నాడు. అక్కడ మన సీసీ కెమెరాలు లేవు మేడం. అంటే వాడు గాల్లో కలిసిపోయాడా? ఇంత పెద్ద ఇంట్లో ఇంతమంది సెక్యూరిటీ మధ్యలో వాడొచ్చి నా ఫోటోని పెట్టి ఇంటూ గుర్తుపెట్టి వెళ్తుంటే మీరంతా నిద్రపోతున్నారా? క్షమించండి మేడం, వాడు చాలా మామూలుగానే వచ్చాడు. ఏదో తెలిసిన వాళ్ళలాగానే పేపర్ ఇచ్చాడు. నోర్ముయ్! రేపు ఉదయం కల్లా ఈ కెమెరాలన్నీ మార్చండి. నైట్ విజన్ ఉన్న హై క్వాలిటీ కెమెరాస్ పెట్టండి. ప్రతి అంగుళం నాకు కనిపించాలి. అలాగే మేడం. ఏయ్, ఎప్పుడు ఆ పిచ్చి గీతలేనా? తెల్లారింది మొదలు ఆ బుక్ పట్టుకుని ఏం ఉద్ధరిస్తున్నావని ఒక్క పని కూడా తిన్నగా చేయవా? లేదండి, బయటికి వెళ్ళొద్దన్నారు కదా, అందుకే ఏమీ తోచకపోతే బాత్రూంలో నీవి నవి విడిచిన బట్టలున్నాయి, ఆ ఉతుకు. అంతేకాని ఇక్కడ కూర్చొని సుఖంగా గీతలు గీసుకోవడానికి కాదు నేను తీసుకొచ్చింది. చూడు, ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను. నేను వెళ్ళాక నువ్వు హాల్లోకి వెళ్ళాలి. హాల్లోకి ఎందుకండి? మీరు నన్ను రూమ్లో నుండి బయటికి వెళ్ళొద్దన్నారుగా. అప్పుడు ఉండమన్నాను, ఇప్పుడు వెళ్ళమంటున్నాను. ఏ వెళ్ళవా? వెళ్తానండి. చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను వెళ్ళాక మెల్లిగా హాల్లోకి వెళ్ళు. అక్కడ ధ్రువ ఉంటాడు. అతన్ని నేను టీవీ చూడొచ్చా అని అడుగు. అమ్మో, ఆయన దగ్గరకా? వద్దండి, ఆయనకి నేనంటే అస్సలు ఇష్టం ఉండదు. నన్ను చూస్తే ఆయన కోపంగా చూస్తారు. నీకు ఇష్టం ఉందా లేదా అని నేను అడగడం లేదు. నువ్వు వెళ్ళాలి అంతే. అసలు నువ్వంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పు? ఈ భూమికి భారంగా బతుకుతున్నావు. నీ వల్ల ఎవ్వరికీ ఏ ఉపయోగం లేదు. అడిగింది చేయకపోతే ఇక్కడే ఉండి కుళ్ళిపోతావు. ఇదిగో, నేను ఎక్కడికి వెళ్ళానని ఎవరైనా అడిగితే, ముఖ్యంగా ధ్రువ అడిగితే, అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది, నాకు హాస్పిటల్ అంటే భయం, అందుకే నేను వెళ్ళలేదు అని చెప్పాలి. అర్థమైందా? చెప్తానండి. మరి ఆయన కోప్పడితే పడతాడు. నీకేం పోయింది? నీకేం కొత్త కాదు కదా. చెప్పింది చేయకపోతే
డాక్టర్ ట్రీట్మెంట్ అటు ఉంచు, నా ట్రీట్మెంట్ మొదలవుతుంది. అర్థమవుతుందా? నాన్న, నేను టీవీ చూడొచ్చా? ఏయ్! ఎవరు నాన్న? మీ అమ్మ నీకేం చెప్పిందో నాకు అనవసరం, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను నీకు నాన్నని కాదు, నువ్వు నా కూతురివి అసలే కాదు. అర్థమైందా? రూమ్లో అమ్మ కూడా లేదు, భయంగా ఉంది. ఇక్కడ కూర్చొని టీవీ చూస్తాను. కుదరదు. ఆగు, ఇల్లారా. అయినా మీ అమ్మ నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? అప్పుడే నిన్ను మా నెత్తి మీద పెట్టి ఆవిడ తిరుగుతుందా? అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది. ఇవాళ నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. నీ అపాయింట్మెంట్ అయితే నిన్ను తీసుకువెళ్లకుండా తను అక్కడ డాన్స్ చేయడానికి వెళ్ళిందా? ఏ మీ అమ్మ నిన్ను అలా చెప్పమందా? మీరు మీ అబద్ధాలు ఒక్కటి కూడా మ్యాచ్ అవట్లేదు. కాదు, నాకు హాస్పిటల్ వాసన అంటే పడదు, వాంతి వస్తుంది. ఆ మందుల వాసన చూస్తే నాకు అస్సలు పడదు. ఎందుకో తెలీదు. ఒకసారి అమ్మ దగ్గర ఏడ్చాను. అప్పుడు అమ్మ నాకు ప్రామిస్ చేసింది. అన్నీ తనే చూసుకుంటానని, కానీ టాబ్లెట్స్ మాత్రం నేను వేసుకోవాలని చెప్పింది. అప్పటి నుంచి ఇక తప్పదు అంటే తప్ప నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళదు. అమ్మ ఒక్కతే వెళ్తుంది. అదే అమ్మ నాకు చేసిన ప్రామిస్. అంచు, నీకొక విషయం తెలుసా? ఒకసారి మా బాబాయ్ నన్ను గట్టిగా ఇలాగే అరిచారు.
అబ్బా ఎంత కోపం వచ్చిందో తెలుసా నాకు. వెంటనే కోపంగా వెళ్ళి ఇలానే మా ఇంటి వెనక ఉన్న ఖాళీ స్థలంలో కూర్చున్నాను. ఎవరితోనూ మాట్లాడకూడదని ఫిక్స్ అయిపోయాను. అప్పుడు మా పిన్ని నన్ను వెతుక్కుంటూ వచ్చి నా చేయి పట్టుకొని పార్క్కి తీసుకెళ్ళింది. అక్కడ నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్, చాక్లెట్స్ అన్నీ కొనిపెట్టింది. అప్పటి నుంచి ఏం చేసేదాన్నో తెలుసా? బాబాయ్ ఎప్పుడు నన్ను తిడతారా అని ఎదురు చూసేదాన్ని. ఆయన తిట్టగానే బొంగమూత పెట్టుకుని కూర్చుంటే మా పిన్ని మళ్ళీ పార్క్కి తీసుకెళ్తుంది కదా. అలా పిన్నితో ఎన్నిసార్లు పార్క్కి వెళ్ళానో నాకే గుర్తులేదు. సరే మరి నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళొస్తాను. వసుంధర సెల్ఫీ కాంటెస్ట్ విజేత ఏప్రిల్ 21 విజేత అనంతుల సూర్యకుమారి వరంగల్. బహుమతి అందిస్తున్నవారు తుమ్మిడి బ్రదర్స్ విశాఖపట్నం. ఎక్కడున్నావు వసుంధరా? నేను పాపతో కలిసి పార్క్ వచ్చాను సార్. పది నిమిషాల్లో నువ్వు ఇంట్లో ఉండాలి, అంతే. అంశు, అంశు